హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు నార్త్ ఈస్టర్న్ రైల్వే నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్త్ ఈస్టర్న్ రైల్వే గోరఖ్పూర్ సంబంధించింది. సో మనకు ఆన్లైన్ డేట్ వచ్చేసి ఇక్కడ 12th జూన్ నుండి లాస్ట్ డేట్ వచ్చేసి 11th జూలై వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు వర్క్ షాప్ యూనిట్ అయితే ఇక్కడ చూసుకోండి. అండ్ మనకు స్లాట్ సంబంధించిన పోస్ట్ వివరాలు అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో మనకు టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 1104 పోస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మనకు యూనిట్ వర్క్ షాప్ సంబంధించి తర్వాత ట్రేడ్ అనేది ఇచ్చారు. తర్వాత మనకు రిజర్వేషన్ కేటగిరీ వైస్ అనేది ఇక్కడ మనకు పోస్టులు ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడైతే మీరు వర్క్ యూనిట్ అయితే ఇక్కడైతే మీరు తెలుసుకోండి. మనం అప్లై చేసేటప్పుడు మనకు యూనిట్ అనేది మనం అక్కడ అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. సో మీకు సంబంధించిన యూనిట్లో ఎంత మీ యొక్క కేటగిరీ వైస్ అనేది పోస్ట్ అయితే చూసి మీరైతే అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా యూనిట్ చూసుకుని మీ యొక్క ట్రేడ్ని బట్టి ఇక్కడైతే పోస్టులు అయితే ఎంత ఉన్నాయో మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే జాగ్రత్తగా చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ 10th మనం 50% మార్కులు అయితే పాస్ అయి ఉండాలి. దాంతోపాటు మనం ఐటీ అయితే చేసి ఉండాలి. సో ఇదైతే గమనించండి. సో మనకు రిజల్ట్ వచ్చేసి 12th జూన్ వరకు అయితే వచ్చి ఉండాలి. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ ₹100 అనేది ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ్ వాళ్ళకైతే ఇక్కడ పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు లేదని ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇప్పుడైతే మనకు నార్త్ ఈస్టర్న్ సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నార్త్ ఈస్టర్న్ రైల్వేకు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. అండ్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది లింక్ అనేది మీకు ఇచ్చేస్తాను. సో మీరు అక్కడ నుండి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ తర్వాత పాస్వర్డ్ నుంచి ఎంటర్ చేసి మీరు లాగిన్ అయితే చేసుకోవచ్చు. అదే కొత్త క్యాండిడేట్ వచ్చేసి ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే రిజిస్ట్రేషన్ పేజ్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడైతే యూనిట్ అనేది ఇచ్చారు. తర్వాత మనకు స్లాట్ ఇక్కడ పోస్టులు అయితే ఇచ్చారనమాట. సో మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ మనకు సంబంధించిన ట్రేడ్ వైస్ అనేది ఇక్కడ సేమ్ యాస్టేజ్గా మనకు నోటిఫికేషన్లో ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా ఇక్కడైతే ఇచ్చారనమాట. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. సో ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇక్కడైతే ఐ హ్యావ్ రీడ్ ఆల్ ఇన్స్ట్రక్షన్ ఉన్నాయి కదా, సో ఇక్కడ టిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేసేది నెక్స్ట్ ఈ విధంగా అయితే వస్తుంది. మన యొక్క ట్రేడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరైతే మీ యొక్క ఐడియాలో ఏ ట్రేడ్ తీసుకున్నారో ఆ యొక్క ట్రేడ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే ఇక్కడ ఆర్ యూ డిజబిలిటీ అంటే మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడైతే నో ఎస్ అయితే చేయండి. సో చేస్తే మీకు సంబంధించిన 40% అబౌవ్ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. లేకపోతే సింపుల్గా నో మీద అయితే క్లిక్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేసి ఇక్కడైతే ఇక్కడ ఆర్ యూ సెలెక్టెడ్ కంటెంట్ ఇక్కడ కంటెంట్ ఆడుతుంది. సో ఇక్కడైతే కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇది చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అప్లికేషన్ ఫామ్ అనేది. సో ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. సో మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో అదే విధంగా ఇక్కడ క్యాపిటల్ లెటర్లో మీ యొక్క నేమ్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ జెండర్ అయితే ఇచ్చేసేయండి. సో మీరు మేల్ ఆర్ ఫీమేల్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి రిలీజన్, సో ఇక్కడ హిందూ ముస్లిమ్స్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేసేయండి జాగ్రత్తగా. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మదర్ నేమ్ అనేది ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కమ్యూనిటీ మీ యొక్క క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఓబీసీ మీద క్లిక్ చేసి ఈ విధంగా అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీకు సంబంధించిన కేటగిరీ దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతారు. సో ఇక్కడ ఉంటే ఎస్ చేయండి, లేకపోతే నో మీ అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ డే అయితే సెలెక్ట్ చేసుకోండి దీంట్లో. తర్వాత మీకు సంబంధించిన మంత్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన ఇయర్ అయితే దీంట్లో అయితే జాగ్రత్తగా సెలెక్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆర్ యూ అవార్డ్ అని ఫాలోయింగ్, సో ఇక్కడైతే చిల్డ్రన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ ఇక్కడ ఉంటే ఇచ్చేసండి, లేకపోతే నన్ను మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇక్కడైతే దాన్ని అయితే ఉండని. తర్వాత ఇక్కడ నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఉంది కదా, సో మీకు దగ్గరున్న రైల్వే స్టేషన్ ఊరి పేరు అయితే ఇచ్చేసేయండి. సో ఇక్కడ జాగ్రత్తగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం అడ్రస్ అయితే ఇవ్వాలి. సో మీ యొక్క ఫస్ట్ ఇంటి నెంబర్ అయితే ఇచ్చేసేయండి. మీ యొక్క ఆధార్ కార్డులో ఏ విధంగా ఉన్నదో అదే విధంగా ఇక్కడ జాగ్రత్త ఎంటర్ చేసిన తర్వాత సెకండ్ లైన్ వచ్చేసి మీ యొక్క ఊరి పేరు, మండలం, డిస్టిక్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ సిటీ లేదా టౌన్, విలేజ్ నేమ్ అనేది జాగ్రత్తగా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క స్టేట్, సో ఇక్కడ మీకు సంబంధించిన స్టేట్ అయితే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క సంబంధించిన డిస్టిక్ అనేది వస్తుంది, సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడ అయితే ఇచ్చేసి అనమాట. సో 6 డిజిట్ అనేది ఉంటాయి. ఇక్కడ ఇచ్చేసిన తర్వాత
మీకు ఇక్కడ కమ్యూనికేషన్ అంటే ప్రెజెంట్ అడ్రస్ మరియు కరెస్పాండ్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ మరియు ప్రెజెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ దీంట్లో అయితే టిక్ చేసేసేయండి. ఇచ్చేస్తే మనకు ఆటోమేటిక్గానే వచ్చేస్తుంది ఈ విధంగా. సో ఒకవేళ మీకు వేరే ఉంటే ఇక్కడైతే మీరు పర్మనెంట్ అడ్రస్ అనేది వేరే అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ సేమ్ ఉంటే సేమ్ అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ మీకు సంబంధించిన 10th క్లాస్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. సో మీకు సంబంధించిన మ్యాట్రిక్ లేదా 10th సంబంధించిన రూల్ నెంబర్ అయితే ఇవ్వాలి. సో మీకు హాల్ టికెట్ పైన అయితే ఉంటుంది. లేకపోతే మీకు మెమో పైన అయితే ఉంటుంది. సో ఈ విధంగా 10th సంబంధించిన రూల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క బోర్డ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మనకు ఎవరీ స్టేట్ నుండి మనకు బోర్డ్ అయితే ఉంటాయి అన్నమాట నేమ్స్ అనేది. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు 10thలో ఎంత మార్క్స్ వచ్చినాయో అప్టైన్ మార్క్స్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా ఇచ్చేసేయండి. సో ఈ విధంగా చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ మనకు టోటల్ ఆటోమేటిక్గా అనేది పర్సెంటేజ్ అనేది క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది. తర్వాత మీరు 10th అనేది ఎప్పుడు పాసింగ్ అయ్యారో ఆ యొక్క ఇయర్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐటీఐ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో మీకు సంబంధించిన ఐటీఐ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. సో మీ యొక్క ఐటీఐ సంబంధించిన సర్టిఫికేట్ అయితే నెంబర్ అయితే ఉంటుంది. ఆ యొక్క నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన ఐటీఐ ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది జాగ్రత్తగా ఇచ్చేసేయండి. చేసిన తర్వాత మీరు ఐటీఐ ఎప్పుడు పాస్ అయ్యారో ఆ యొక్క పాసింగ్ ఇయర్ అయితే దీంట్లో అయితే జాగ్రత్తగా సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఐటీఐలో ఎంత మార్క్స్ వచ్చినో అంత మార్క్స్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన మనకు ఇక్కడ ఐటీఐ సంబంధించిన పర్సెంటేజ్ అనేది ఆటోమేటిక్గా అనేది క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది. ఇక్కడ ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ అయితే దీంట్లో టిక్ చేసేసిన తర్వాత ఇక్కడైతే ఈ క్యాప్చర్ ఉంది కదా. సో ఈ క్యాప్చర్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. ఈ విధంగా అయితే మనకు కన్ఫర్మ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఇప్పటి వరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. సో మీరు 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి. తర్వాత అయితే మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు. సో ఇక్కడ విల్ నాట్ బి అవైలబుల్ ఫర్ ఎడిటింగ్ వన్స్ యూ క్లిక్ సబ్మిట్ బటన్. సో మనం సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు. సో మనకు రిజిస్ట్రేషన్ అన్నమాట. సో ఇక్కడైతే మీరు ఒకవేళ ఎడిట్ చేయాలనుకుంటే క్లిక్ హియర్ టు ఎడిట్ చేంజ్ ఫ్రమ్ డాటా అన్నారు కదా. సో దీంట్లో అయితే టిక్ చేసేసి మీరు అయితే సబ్మిట్ అయితే చేసేస్తాం అనమాట డైరెక్ట్గా. ఇక్కడ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఒకవేళ అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే ఎస్ ఆల్ డేటా ఈజ్ కరెక్టెడ్ ఐ వాంట్ టు సబ్మిట్ మై ఫామ్ ఉన్నది దీంట్లో టిక్ చేసేసి ఇక్కడ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మన యొక్క నుండి అయితే మనకు రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. సో మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేస్తుంది. తర్వాత పాస్వర్డ్ అయితే వచ్చేస్తుంది. సో అండ్ మన యొక్క ఈమెయిల్ అడ్రస్కు మన యొక్క మొబైల్ నెంబర్కు వాళ్ళు పంపడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఈ విధంగా వచ్చేసిన తర్వాత క్లిక్ హియర్ టు లాగిన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనం ఇక్కడ వచ్చేసి లాగిన్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చిన మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ చేసేయండి. లాగిన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ స్టేటస్ వచ్చేసి నాట్ ఫుల్లీ రిజిస్టర్డ్ అని చూపెట్టింది. సో ఇక్కడ కంప్లీట్ అప్లికేషన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఇక్కడ యూనిట్ ప్రిఫరెన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీకైతే నేను నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ ఇక్కడ అయితే చూపెట్టాను. సో మీ యొక్క యూనిట్ అనేది ఇక్కడ చూసుకొని మీ యొక్క ట్రేడ్ని బట్టి ఇక్కడ అయితే క్వాలిఫికేషన్ అయితే చూసుకోండి ఈ విధంగా. సో చూసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు యూనిట్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ మీరు ఫస్ట్ యూనిట్ దేనికైతే ఇస్తారో సో అక్కడైతే మీకు జాబ్ పాయింట్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ జాగ్రత్తగా అయితే ఇచ్చేసేయండి. సో మీరు నోటిఫికేషన్ చూసి ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ థర్డ్ ప్రిఫరెన్స్, తర్వాత ఇక్కడ 4th, తర్వాత ఇక్కడ 5th ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ జాగ్రత్త అయితే ఇచ్చేసేయండి. మీరు నోటిఫికేషన్లో మీ యొక్క వేకెన్సీస్ చూసి ఇక్కడైతే ఇక్కడ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చేయండి అన్నమాట మనకు యూనిట్ ప్రిఫరెన్స్ అనేది. సో ఈ విధంగా జాగ్రత్తగా అయితే చేసేయండి. సో మీరు నోటిఫికేషన్లో క్లారిటీగా చూసి ఇక్కడైతే ఈ విధంగా మీరు యూనిట్ ప్రిఫరెన్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ చేసేస్తే మనకు ఈ విధంగా అయితే ఇక్కడ సబ్మిట్ అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ అప్లోడ్ లేటెస్ట్ ఇక్కడ కలర్ ఫోటోగ్రాఫ్ ఇక్కడ ఫ్రంట్ ఫేస్ అనేది సిగ్నేచర్ అండ్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ లేటెస్ట్ కలర్ ఫోటోగ్రాఫ్ వచ్చేసి ఇక్కడ మనకు 50 కేబీలు అయితే ఉండాలి జేపీజే ఫార్మాట్లో. అండ్ ఇక్కడైతే మనకు 50 కేబీల నుండి పైన అయితే ఉండొద్దు. అండ్ డాక్యుమెంట్స్ వచ్చేసి మనకు ఇక్కడైతే 5 to ఇక్కడ 300 కేబీస్ అయితే ఉండాలని ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ జాగ్రత్త చూసి ఇక్కడైతే అప్లోడ్ అయితే చేసేయండి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ లేటెస్ట్ కలర్ ఇక్కడ ఫోటో అయితే ఇచ్చేయాలన్నమాట. సో ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు ఫోటో అప్లోడ్ అయితే అయిపోతుంది. ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. తర్వాత ప్రివ్యూ అయితే చూసుకోవచ్చు. తర్వాత మీ యొక్క సిగ్నేచర్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ అయితే చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన ఇక్కడ 10th మార్క్స్ షీట్ అనేది ఇక్కడ అయితే అప్లోడ్ చేసేయండి. ఎస్ఎస్సి మార్క్స్ సంబంధించిన మార్క్స్ మెమో అనేది ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ప్రివ్యూ అయితే చూసుకోవచ్చు ఇక్కడ ఇటు సైడ్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన ఐటీఐ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేయాలన్నమాట. సో ఇది మనం 10th అండ్ ఐటీఐ సంబంధించిన కంపారిజన్ అయితే చేయాలి. సో దీనికి మనకు
వాళ్ళు 10th అండ్ ఐటీఐ సంబంధించిన క్వాలిఫికేషన్ కాబట్టి రెండిటి అయితే కంపల్సరీ అయితే అడుగుతున్నారు. సో, కంపల్సరీ అయితే మనం ఇక్కడైతే అప్‌లోడ్ అయితే చేయాలి. సో, ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన ఐటీఐ సర్టిఫికేట్ ఇక్కడ అప్‌లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ అయితే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇక్కడ ఈ విధంగా మీరు అయితే మీకు సంబంధించిన క్యాస్ట్ అనేది ఇక్కడ అయితే అప్‌లోడ్ అయితే చేసేయండి. సో, ఇక్కడ ప్రివ్యూ అయితే చూసుకోండి. సో, ఇక్కడ మీరు కేబీలో అయితే ఇక్కడ జాగ్రత్తగా చూసి మీరైతే అప్‌లోడ్ అయితే చేసేయండి జాగ్రత్తగా. సో, చేసిన తర్వాత ఇక్కడ అప్‌లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు అన్నీ అయితే ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే అప్‌లోడ్ అయితే అయిపోతాయన్నమాట. ఫ్రెండ్స్ మనకు డాక్యుమెంట్స్ అప్‌లోడ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే డాక్యుమెంట్ అండ్ ప్రిఫరెన్స్ హాస్ బీన్ అప్‌లోడెడ్ అప్లికేషన్ కంప్లీటెడ్. సో, ఇక్కడ నుండి అయితే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయితే అయిపోయింది. సో, ఇక్కడ స్టేటస్ చూసుకుంటే అప్లికేషన్ కంప్లీట్ అయింది చూపెట్టింది. సో, ఇప్పుడైతే మనం ఏ విధంగా ప్రింట్ తీసుకోవాలో ఇక్కడైతే ఇక్కడ అప్లికేషన్ ప్రింట్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో, ఇచ్చేస్తే మనకు ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఉన్నాయి కదా! సో, దీని మీదే క్లిక్ చేసేయండి. సో, ఇచ్చేస్తే మనకు సంబంధించిన అప్లికేషన్ ప్రింట్ అనేది వచ్చేస్తుందన్నమాట. సో, మీరు ఈ విధంగా అయితే మీరు ఫ్యూచర్ యూజ్ కోసం ఎప్పుడైనా అవసరం కోసం దీన్నైతే ప్రింట్ అయితే తీసుకోండి. సో, ఈ విధంగా అయితే నార్త్ ఈస్టర్న్ రైల్వేకి సంబంధించిన ఫార్మ్ ప్రింట్ అనేది ఇక్కడ ఈ విధంగా డౌన్లోడ్ యాస్ పీడిఎఫ్ ఉన్నాయి కదా! సో, దీని మీద క్లిక్ చేసేస్తే మనకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో, ఎప్పుడైనా మీరు అయితే అవసరం కోసం మీరు ఇక్కడ డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో, ఈ విధంగా అయితే మనకు నార్త్ ఈస్టర్న్ రైల్వేకి సంబంధించిన ఆన్‌లైన్ ఫార్మ్ అప్లై అనేది ఈ విధంగా అయితే చేయండి. సో, మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో, ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.